బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన చారిత్రక ఆలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించున్నట్లు దేవస్థాన అభివృద్ధి కమిటీ సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి రాములు, ఉపాధ్యక్షులు కుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఈ శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సొసైటీ సభ్యులతో కలిసి అధ్యక్షుడు కొత్తపల్లి రాములు, ఉపాధ్యక్షుడు కుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణానికి తలమానికమైన బ్రహ్మంగారి గుట్టపై వెలిసి నిర్మితమై ఉన్న వందల వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన త్రికమందిరాల్లో ఒకటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయమని తెలిపారు. ఈ దేవాలయంలో శివరాత్రి పండుగ పురస్కరించుకొని ఈ నెల 26న విశిష్టమైన శివార్చనలు, అభిషేకాలతో పాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు జిల్లా యంత్రాంగంతో పాటు సంబంధిత శాఖల అధికారులు, పోలీస్, వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు సహకరించాలని కోరారు. ఈ శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలన్నారు. ఈ సమావేశంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి సొసైటీ కార్యదర్శి చింత హరిప్రసాద్, సంయుక్త కార్యదర్శి జల్లెల గోవర్ధన్, కోశాధికారి పులిపాటి దయాకర్, కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీనివాస్, ఇరిగి శివకుమార్, ఉంగరాల శ్రీధర్, సాగర్, సంగపాక రాంబాబు, చిలుకూరి పరమాత్మ, కొండోజు సత్యనారాయణ, బొల్లూరి యాదగిరి, శ్రీపాద బ్రహ్మచారి, ఉద్దం మహారాజ్, సిరిపోలు రమేష్ నేత తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా 2వ సమావేశం ఏర్పరచుకుంటున్నాం. దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్న కొంచెం ముందుకు పోతూ దానికి సంబంధించిన మరికొంతమంది మా కమిటీ సభ్యులు వచ్చినారు. వారు ఏ విధంగా పాటుపడినారు చెప్తారు, తెలియజేస్తారు మీకు. దాని మీద ఉన్న దేవతా వృక్షాల గురించి, దాని యొక్క భద్రత గురించి, దాని సదుపాయాల గురించి, సౌకర్యాల గురించి కూడా మీకు వివరిస్తారు. గుట్టపై నిర్మాణం చేసినటువంటి ఏదైతే ఆలయాలు ఉన్నాయో, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము, రామాలయము, దుర్గాదేవి ఆలయము, వీటి సమక్షంలో కొన్ని దేవతా వృక్షాలు నేను నాటడం జరిగింది. చెప్పండి. దాని కారణంగా ఆ వృక్షాల యొక్క ఫలితం, వాటి విషయాలు కూడా మీకు 2 మాటల్లో చెప్పాలనే ఆలోచన ఉంది. వాటి వివరం ఏంటంటే, అశ్వత్థ రావి చెట్టు, ఇది సమస్తం మనకు ఆక్సిజన్ అందించేటువంటి ఒక గొప్ప చెట్టు. ఇది ఒక చెట్టు పెట్టాం. పిచ్చుకుంద అంటే వేప చెట్టు, ఇది ఆక్సిజన్ ఇచ్చే దాంట్లో గొప్పది, ఇది ఒక చెట్టు. నెగ్రోద మర్రి చెట్టు, ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనుషులకు ప్రాణవాయువు ఇచ్చేటువంటిది. తర్వాత తింత్రిణి చింత, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి 10 చెట్లు. తర్వాత కపిత్త వెలగ, ఇది 3 చెట్లు. తర్వాత బిల్వం మారేడు 3 చెట్లు. తర్వాత అమలిక ఉసిరిక 3 చెట్లు. ఆమ్ర మామిడి 5 చెట్లు. ఈ రకంగా నాటడం జరిగింది. మొత్తం 10 ఫీట్ల చెట్లు పెట్టి ఇప్పటికే అవి 12 ఫీట్ల వరకు పెరిగినాయి. అదే కాకుండా రెండోది ఏంటంటే, అక్కడ మనం ఇంకా చేయవలసినటువంటి ఎంతో ఉంది. దీనికి సహకారం కూడా మనకు జిల్లా ప్రజలందరూ అవసరం కూడా ఉంది. ఇంకా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఉచిత వైద్యశాల ఒకటి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. దానికి కమిటీ సభ్యులు అందరూ సహకరిస్తే దానికి నేను ముందుండి చేయాలనే ఆలోచన కూడా ఉంది. మా గురుపీఠం వచ్చి నిజానంద సంప్రదాయం. నిజానంద సంప్రదాయం నుంచి మహారాజు గారు వచ్చారు, గోవింద్ మహారాజ్. వారు వచ్చి మన వృక్షాన్ని చూశారు గుళ్ళో, కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్లో. దాన్ని చూసి ధ్యానంలో ఆయనకి కొంత గోచరిచ్చింది. లోపల ఆయనకి దివ్య దృష్టి ఉన్నది. దివ్య దృష్టి ద్వారా ఆయన చూశారు. ఒక మహాసర్పం కనిపించింది. అది విశిష్టమైన వృక్షము, దాన్ని మనం పరిరక్షించుకోవాలా అని చెప్పి దానికి ఒక ఫెన్సింగ్ వేయమని చెప్పి హరిప్రసాద్ గారికి చెప్పారు. వారు అలానే చేశారు. ఇప్పుడు మనం చాలా విశిష్టమైన క్షేత్రం ఇది. మహాత్ములు, ఋషులు తపస్సులు మొత్తం నల్గొండ మొత్తం. ఇంకేమన్నా సార్, వీరు బ్రహ్మచారి గారు ఆయుర్వేద డాక్టరు. దాదాపు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, 15-20 ఏళ్ళ నుంచి. వారు నిస్వార్థంగా సేవ చేస్తారు. వారి నివాసం ప్రస్తుతం శ్రీశైలం, కానీ నేటివ్ నల్గొండ. నేను కూడా ఆయుర్వేదం వైద్యం చేస్తూ ఉంటాను. ఇప్పటికే నాకు 25 ఏళ్ళు అనుభవం ఉన్నది. వీరేది అనుకుంటున్నారో నాకు అది ఉంది. ఉచిత వైద్య శిబిరం పెట్టాలి. వచ్చే కంప్లైంట్ లేకుండా ఈ శారీరక అస్వస్థత అనేది 2 విధాలుగా ఉంటుంది.
మందు దైవికం, దైవశక్తితో మెయిన్ తగ్గుతుంది. ఈ రెండుని అనుగుణం చేసుకుంటూ మన ప్రజలకు, నల్గొండ వాసులకు లబ్ధి పొందేటట్టు చేయాలి. జై సచ్చిదానంద. కాశీ విశ్వేశ్వర ఆలయం కమిటీ తరపున భక్తులందరికీ ఆహ్వానం. రాబోయే ఫిబ్రవరి 26 శివరాత్రి మహోత్సవం సందర్భంగా శివరాత్రి ఉత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. దీనికోసం భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఎంత విశేషంగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా సమాజంలో భక్తిని పెంచడం, భక్తులని జిజ్ఞాసులుగా చేయడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా ఈ దేవాలయాన్ని ఉపయోగిస్తూ, దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ, భక్తుల సౌకర్యాన్ని పెంచడం కోసం ఇక్కడ రోడ్డు కోసం కూడా ప్రయత్నించడం జరిగింది, గుట్ట వరకు కూడా. తద్వారా కష్ట నష్టాలు లేకుండా అందరూ ఆలయాన్ని చేరుకోవడానికి సౌకర్యాలు మెరుగుపరచడం జరుగుతుంది. భక్తులు ఏ విధమైన సంకోచం లేకుండా ఎంతమంది అయినా కానీ వచ్చినా కానీ వారి సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సమకూర్చడం జరుగుతుందని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందు మూలంగా ఉత్సవాన్ని అత్యధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నల్గొండ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.